నమస్తే. 76వ గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరిగినాయి. అయితే ప్రతిసారి కూడా రిపబ్లిక్ డేకి మనము ఏదో ఒక దేశాధ్యక్షుడిని మనం గెస్ట్గా పిలుచుకుంటాం. ఈసారి ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంటో మనకి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఇండోనేషియా భారత్ కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించినవి అందులో ఎక్కువ ఉన్నాయి. రక్షణ సామాగ్రి, ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉమ్మడిగా ఉత్పత్తి చేసేందుకు అంగీకరించిన ఇరు దేశాలు కూడా. అంతేకాదు మరొక విశేషం ఏంటంటే మన నుంచి బ్రహ్మోస్ క్షిపణుల్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేయనుంది ఇండోనేషియా. ఇక ఇండో పసిఫిక్ కూటమిలో ఇండోనేషియాకు భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మోదీ అన్నారు. పసిఫిక్ మహాసముద్రంలో పెరిగిపోతున్న చైనా ఆధిపత్యానికి గండి కొట్టడంతో పాటు సమీపంలోని దేశాలతో కలిసి పనిచేయాలని భారత్ భావిస్తోంది. ఈ ఒప్పందాలు కూడా ప్రస్తుత ఒప్పందాలు ఆ అంశాలని దృష్టిలో పెట్టుకొని చేసుకున్నవేనని చెప్పొచ్చు. సరే, ఇది ప్రస్తుతం ఇవాళ సంగతి కదా. ఇక ఇండోనేషియాతో భారత్కు చారిత్రక సాంస్కృతిక బంధం ఉంది. అసలు ఇండోనేషియా పేరు పుట్టిందే ఇండియా నుంచి. ఇండియన్ నెసోస్ అంటే హిందూ ద్వీపాలు, ఇండియన్ ఐలాండ్స్ అన్నమాట. అంటే వాళ్ళు తమ చరిత్రను చూసి పెట్టుకున్న పేరు అది. అలా ఇండోనేషియా అయ్యింది. ఇక మన మొట్టమొదటి రిపబ్లిక్ డే అంటే 1950 జనవరి 26 మొదటి రిపబ్లిక్ డేకి ముఖ్య అతిథి కూడా ఇండోనేషియా అధ్యక్షుడే. ఇండోనేషియా జాతి పితగా చెప్పే సుకర్నో ఆ రోజు మనకు అతిథిగా వచ్చారు ఆ సంవత్సరం మొదటిసారి. ఈసారి ఇండోనేషియా ప్రెసిడెంటే మళ్ళీ వచ్చారనమాట. ఇక మీరు ప్రబోవో సుకర్నో ఈ పేర్లు కనుక చూస్తే అసలు ముస్లిం పేర్లలా అనిపించవు. ఇంకోటి, ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం ఇండోనేషియా. 87% మంది ముస్లిమ్స్ అక్కడ ఉంటారు. అతిపెద్ద ముస్లింలు ఉన్న దేశం అనమాట అది. అంటే పూర్తిగా ఒక ఇస్లాం కంట్రీ, వాళ్ళు ప్రకటించుకున్నారు ఇస్లాం కంట్రీగా. కానీ ఆ ఇస్లాం కంట్రీలో మన హిందుత్వ మూలాలు, హిందుత్వ ఆచార సంప్రదాయాలు మనకు కనిపిస్తాయి అనమాట. నేను ఇదే వీడియోలో ముందు చెప్తాను. ఇక సుబియాంటో ఈరోజు మనకు ముఖ్య అతిథిగా వచ్చిన సుబియాంటో అక్కడ ఆర్మీ కమాండర్గా పనిచేశారు, రక్షణ మంత్రిగా కూడా పనిచేశారు. విదేశీ రక్షణ వ్యవహారాల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. అందుకే ఇక్కడికి వచ్చే ముందే మన దేశంతో క్షిపణుల ఒప్పందం కుదిరింది. $450 మిలియన్ బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలుకు సంబంధించి ఇవాళ ఇంతకుముందే ఒప్పందం జరిగిపోయిందనమాట. ఇక రష్యా సహకారంతో మనం చేసిన హోమ్ మేడ్ మిస్సైల్స్కు ఆర్డర్ పెట్టారు వాళ్ళు. ఇక ఫిలిప్పైన్స్కి అయితే ఎప్పుడో ఒక బ్యాచ్ డెలివరీ చేసేసాం. ఇక క్యూలో దక్షిణాసియా దేశాలు, వియత్నాం, మలేషియా, ఆ పైన బ్రెజిల్ కూడా ఉన్నాయి. ఇక ఇండోనేషియాతో సంయుక్త నావికా విన్యాసాలు అయితే 2018లోనే మొదలుపెట్టినాం. గత డిసెంబర్లో మన 2 యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ కేసరి, ఐఎన్ఎస్ 57 ఇండోనేషియా సబర్ పోర్టులో కొలువుదీరినాయి. ఆ పోర్టు అభివృద్ధి కూడా పూర్తిగా భారత ఆధ్వర్యంలో జరుగుతోంది. ఇక ఆర్థిక వ్యవహారాల్లో కూడా 2 దేశాల మధ్య బంధం రోజు రోజుకు బలపడుతోంది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో హిందూ పసిఫిక్ పైన చైనా ఆధిపత్యానికి బ్రేకులు వేసేది భారత్ మాత్రమే. అయితే ఇప్పుడు ఇలా ఇండోనేషియాతో సంబంధాలు ఇలా ఉంటే, బలం మరింత గట్టిపడుతూ ఉంటే, కాంగ్రెస్ జమానాలో మాత్రం చిత్రమైన సంబంధాలు ఉండేవి. కట్టర్ ముస్లిం, రాడికల్ ముస్లిం దేశంగా ప్రొజెక్ట్ చేయడానికి మన వాళ్ళు ప్రయత్నించారు. మన రాయబారులు వెళ్ళి మీరు ముస్లింలు కదా అంటూ పదే వాళ్లకు గుర్తు చేస్తూ ఉంటే, అరే మేము ఇప్పుడు ముస్లింలం కావచ్చు, ఇప్పుడు మా మతం ఇస్లాం అయ్యి ఉండొచ్చు, కానీ మా పూర్వులు హిందువులు, మా చరిత్ర మారదు, మా మూలాన్ని మేము మర్చిపోము, మా మూలం హిందుత్వ అని అక్కడి ప్రజలు ఇప్పటికీ చెప్తుంటారు గర్వంగా. ఇక భారత రామాయణాలను వాళ్ళ చరిత్రగా చూసుకొని గర్విస్తున్న దేశం అది. ఒక ఇస్లామిక్ కంట్రీ, ప్రపంచంలోనే అతిపెద్ద ఇస్లామిక్ కంట్రీ ఇండోనేషియా. భారత రామాయణాలను వాళ్ళ చరిత్రగా చూసుకుంటూ తలుచుకుంటారు. అంతకు మించి అంటే ఇతర దేశాలకు మించిన స్నేహ బంధం అదనమాట ఇండోనేషియాతో భారత్కు. అంటే ఒక గొప్ప సాంస్కృతిక బంధం మనల్ని కలిపి ఉంచుతుందన్నమాట. అలా ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశ అధ్యక్షుడు 2వ అతిపెద్ద ముస్లిం జనాభా ఉన్న దేశానికి ఇవాళ అతిథిగా వచ్చారనమాట. ప్రపంచంలో చూస్తే ఫస్ట్ ప్లేస్లో ఇండోనేషియా, సెకండ్ పాకిస్తాన్ ఉండేది. అయితే మనకు ఇంకా జనగణన అధికారికంగా జరగలేదు కదా. ఇప్పటి లెక్కల ప్రకారం, వాస్తవ లెక్కల ప్రకారము భారతదేశం ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్న దేశంలో 2వది భారతదేశం, ఆ తర్వాత పాకిస్తాన్ వస్తుంది. ఇక ఇండోనేషియా అనగానే అందరికీ తెలుసు గరుడ ఎయిర్లైన్స్. వాళ్ళ ఎయిర్లైన్స్ పేరే గరుడ. కేవలం అధ్యక్షుల పేర్లు సుకర్నో ఇవే కాదు, మర్చిపోయేది. ఇండోనేషియా జాతిపిత సుకర్నో తనయ కూడా మెఘావతి సుకర్నో పుత్రి, తను కూడా ఒకసారి ఇండోనేషియాకి ప్రెసిడెంట్గా చేశారు. అంటే వాళ్ళ పేర్లు కూడా అసలు ఇస్లాం పేర్లలాగా అస్సలు అనిపించదు. ఉన్నదంతా ముస్లిమ్సే అక్కడ, కానీ వాళ్ళ పేర్లు అసలు ముస్లిం పేర్లు ఒక్కరికి కూడా కనిపించవు. అలాగే వాళ్ళ ఆహార్యం కూడా మీరు గమనిస్తే ఎక్కడ కూడా ఇస్లాం సంప్రదాయం వాళ్ళలో కనిపించదు అనమాట. పూర్తిగా హిందూ సంస్కృతి, పేరుకే ఇస్లాం కానీ
పూర్తిగా హిందూ సంస్కృతి సంప్రదాయాలు వాళ్ళు ఇంకా ఫాలో అవుతూ వస్తున్నారు. ఎయిర్లైన్స్కి గరుడ పెట్టుకున్నారు. వాళ్ళ రాజుకు మనువు అని బిరుదిచ్చుకునే వాళ్ళు. ఇక అతిపెద్ద ఇండోనేషియాలో జకార్తాలోనే కాదు, వాళ్ళ క్యాపిటల్ సిటీ జకార్తాలోనే కాకుండా ఎక్కడ చూసినా గరుడ విగ్రహాలు ఉంటాయి. వాళ్ళ సినిమాలు కూడా ఇండోనేషియా మూవీస్లో కూడా ఇండియన్ కల్చర్ ఎక్కువగా కనిపిస్తుంది. గరుడ డైనాసిటీ విశేషాలు కనిపిస్తాయి సినిమాలలో. బౌద్ధుల యుద్ధాలు, బౌద్ధ కథలు ఇవన్నీ కూడా సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అంటే తర్వాత బౌద్ధం కూడా కొంతకాలం అక్కడ విలసిల్లింది. అయితే ఇప్పుడు చాలా తక్కువ సంఖ్యలో బౌద్ధులు, హిందువులు ఉంటారు. 87% ముస్లిమ్సే ఉంటారు. ఇక ఇండోనేషియా కరెన్సీ మీద గణేశుడు ఉంటాడు. వాళ్ళకు కూడా పేర్లు కూడా సీతారాముల పేర్లు పెట్టుకుంటారు తమ పిల్లలకి. 20,000 నోటు మీద సుకర్ణ ఫోటోతో పాటు గణేశుడు ఫోటో ఉంటుంది. లక్ష్మిని ఆరాధిస్తారు వాళ్ళు. మన లక్ష్మీదేవిని కూడా వాళ్ళు ఒక దేవతగా ఆరాధిస్తారు. పూర్తిగా ఒకప్పుడు పూర్తిగా హిందూ కంట్రీ, తర్వాత ఇస్లాం వ్యాపించింది పూర్తిగా. అయితే ఆనవాళ్ళు మాత్రం ఇంకా ఉన్నాయి. జావాలో హిందూ కట్టడాల మందిరాల ఆనవాళ్ళు మనకు కనిపిస్తాయి. బుద్ధిజం ఆనవాళ్ళు ఉంటాయి అక్కడ. ప్రస్తుతం అయితే హిందువుల జనాభా 1.7% మాత్రమే. అయినా సరే ఇప్పుడు ముస్లిమ్స్ కూడా రాముణ్ణి ఆరాధిస్తారు. ఇక ప్రభుత్వాలు కూడా రామాయణ మహాభారతాలను అట్లా ఆ స్థాయిలోనే గౌరవిస్తారు. హిందూ దేవుళ్ళని స్వేచ్ఛగా పూజించుకోవచ్చు అక్కడ. పిల్ల పెద్ద అందరికీ కూడా మనకన్నా తెలియదు, మన పిల్లలకు మనం చెప్పలేకపోతున్నాం, కానీ అక్కడున్న పిల్ల పెద్దలందరికీ కూడా రామాయణ మహాభారతాలు తెలుసు. అంతేకాదు ప్రతి కార్యక్రమంలో మనం ఇక్కడ ఏదైనా సరే మనం గణేష స్తుతితో, గణేష ప్రార్థనతో మొదలు పెడతాం కదా, అక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు కూడా రామాయణ నృత్య రూపకంతో మొదలవుతాయి. అసలు నిత్యం ఇండోనేషియాలో రామాయణ ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. డ్రామాలు అవనివ్వండి, డ్యాన్స్, అట్లా ఒక ఫేమస్ బ్యాలెలు ఉన్నాయి అక్కడ, రామాయణ బ్యాలెలు ఇండోనేషియాలో. ఇక ఇంకొక గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు కూడా రామాయణం రాసుకున్నారు. అంటే కొన్ని ప్రక్షిప్తాలతో. మన వాల్మీకి రామాయణం మనకు మూలం కదా. అయితే వాళ్ళు రాసుకున్న రామాయణంలో సీతను ఎంత గొప్పగా చూశారు. సీతను ఒక వీరనారిగా అందులో చూపుకున్నారనమాట. మన రామాయణంలో శూర్పణఖను శూర్పణఖ ముక్కు చెవులు కోసింది లక్ష్మణుడు. అయితే ఇండోనేషియన్లో రాసుకున్న రామాయణంలో శూర్పణఖ ముక్కు చెవులను సీత కోస్తుంది. అంటే తన భర్త దగ్గరికి వచ్చిన రాక్షసిని ముక్కు చెవులు కోసిందనమాట సీత. అంటే సీత, మనం అనుకుంటాం సీత అనగానే ఒక అమ్మో సీత ఇంత అమాయకురాలు, అడవుల పాలైంది, అన్యాయం అయిపోయిందని కొందరు ప్రచారం చేస్తారు. రాముణ్ణి తిట్టడానికి, శ్రీరాముణ్ణి తిట్టడానికి సీతను ఓదారుస్తారు. ఇక్కడ కొందరు ఈ కమ్మి లిబరల్ ఈ బ్యాచ్ అంతా ఏం చేస్తారంటే రాముణ్ణి తిట్టడానికి సీతను ఒక ఆయుధంగా వాడుకుంటారు. అవమానించాడు, అనుమానించాడు, అగ్నిప్రవేశం చేశాడు, అడవులకు పంపాడు, అది ఇదని. కానీ సీత ఎంత ధైర్యశాలో, ఎంత వీరనారో రామాయణం చదివితే కానీ అర్థం కాదు. వాళ్ళు చదవరు, వాళ్ళకంత లేదు, ఏదో ఒకటి అనాలి కాబట్టి. ఇంతమంది ఇన్ని కోట్ల మంది మనకు ఆరాధ్య దైవం రాముడు కాబట్టి ఏదో ఒకటి అనాలి కాబట్టి వాళ్ళు సీతను అడ్డంగా పెట్టుకుని రాముణ్ణి తిడతారు. సరే, అది వేరే విషయం. అలాంటిది ఒక ఇస్లామిక్ కంట్రీలో వాళ్ళు సీతను అంత గొప్పగా చూస్తారనమాట. సీత ఒక ధైర్యశాలి, అసలు శూర్పణఖ ముక్కులు చెవులు కోసింది సీతనే అని చెప్పుకుంటారు. అంటే మన దగ్గర ఆ దేశంలో అలా ఉంటే, మనది హిందువులు మెజారిటీగా ఉన్న దేశం, అసలైతే హిందుస్థాన్ మనది, అయినా సరే ధైర్యంగా రామనామాన్ని కూడా జపించడానికి మనం భయపడతాం. ధైర్యంగా రామనామాన్ని కూడా జపించలేము. ఈ దేశ ప్రధాని అయోధ్యలో రాముడు పుట్టిన నేలలో అక్కడ అంత అనుకూలమైన వాతావరణం ఏర్పడి ఒక మందిరం కట్టించే టైంలో భూమి పూజకు వెళ్తే కూడా రాద్ధాంతం చేశారు. ఇక్కడ ఈ దేశ ప్రధాని రామాలయ భూమి పూజకి వెళ్తే కూడా ఎంతో రాద్ధాంతం చేశారో చూసినాము. ఆలయం ఎందుకు, ఆసుపత్రి స్కూల్లో కట్టొచ్చు కదా అన్నారు. దేశ ప్రజలందరూ విరాళాలు వేసుకొని, అందరూ ఒక ఉడతా భక్తిగా అందరూ వేసుకొని రాముడికి మందిరం కట్టుకుంటుంటే కూడా ఏ ఆసుపత్రి స్కూల్లో కొట్టొచ్చు కదా, అంత పెద్ద గుడెందుకు అన్న పరిస్థితి ఇక్కడ ఉంది. అదే ఇండోనేషియాలో అత్యధిక ముస్లిం జనాభా, ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశంలో 28 కోట్ల జనాభా ఉన్న ఇండోనేషియాలో అక్కడ స్వేచ్ఛగా వాళ్ళే సీతారాములను ఆరాధిస్తారు. రామాయణ మహాభారతాలను ఎంతో అభిమానిస్తారు, ఆరాధిస్తారు. ఇక చెప్పాను కదా ఇందాక, జియోగ్రఫికల్గా, సాంస్కృతికంగా, చారిత్రకంగా అంత మంచి సంబంధాలు ఉన్నాయి ఇండోనేషియాతో భారత్కి. నేర్చుకోవచ్చు. అంటే కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ అయితే ఇండోనేషియా నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఒక ఉగ్రవాదం వైపు ఆ దేశాలు వెళ్ళిపోతున్నాయి, ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్నాయి కొన్ని దేశాలు. అంతేందుకు, ప్రపంచం ఇతర దేశాలు పక్కన పెట్టి కనీసం మన దగ్గర ఉన్న వాళ్ళ ఆలోచన తీరు ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు. భారతీయ ముస్లింలు బేసిక్గా మంచి వాళ్ళే, ఎందుకంటే ఈ నేల గొప్పతనం అది. కానీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం తయారైన కొన్ని పార్టీలు వాళ్ళని అట్లా తయారు చేశాయి. ఇప్పటికైనా ఇండోనేషియాను చూసి మన వాళ్ళు కూడా నేర్చుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.